హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ లోహిత డైలీ లాగ్స్. ముందుగా అయితే అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజు అయితే మీ లోహిత పిల్లలున్న తల్లుల కోసం అయితే ఒక మంచి చిట్కాతో మీ ముందుకు వచ్చింది. ఎండలు కాయడం ఆగిపోయి వర్షాలు పడడం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో వెదర్ చేంజ్ తో పాటు పిల్లల బాడీలో కూడా చేంజెస్ వస్తున్నాయి కదా. చాలా మంది పిల్లలైతే ఫీవర్ అని, కోల్డ్ అని, కఫ్ అని అయితే బాధపడుతున్నారు. కొంతమందికి మెడిసిన్ ఇలా యూజ్ చేయగానే అయితే కంట్రోల్ అవుతుంది. కొంతమంది పిల్లలకైతే మొండిగా అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు కదా. వాళ్ళకి ఒకసారి ఇలా చిట్కా అయితే యూజ్ చేయండి. దానికోసం అయితే కొంచెం నూనె కానీ కొబ్బరి నూనె కానీ అయితే తీసుకోండి. ఆ నూనె కొంచెం లో ఫ్లేమ్లో కాగిన తర్వాత 4 నుంచి 5 తెల్ల చిన్నుల్లిపాయలు అండ్ కర్పూరం అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే వేయండి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేసాము అంటే మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ నూనె కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా 3 తమలపాకులు తీసుకొని మూడింటికి బాగా రాసుకోవాలి. ఈ మెడిసిన్ ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి, కానీ ఈ చిట్కా అయితే పాతకాలం నుంచి అయితే పెద్దలు వాడుతున్నదే. ఏమి హార్మ్ఫుల్ అయితే ఉండదు, పిల్లలకి డౌట్ లేకుండా అయితే రాయొచ్చు. ఈ ఆయిల్ రాసిన తర్వాత ఈ బేబీ రబ్ ఉంది కదా, తీసుకొని కొంచెం మూడింటికి మళ్ళీ పైన అయితే అప్లై చేయాలి. బేబీ రబ్ కూడా అప్లై చేసిన తర్వాత ఇలా ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని చూసారా లైట్గా కాలుతున్నప్పుడు ఇలా 3 తమలపాకులు అయితే పెట్టుకోవాలి. ఈ నూనె ఈ బేబీ రబ్ మొత్తం పైకి ఇట్లా కనిపించేటట్టు అయితే వస్తే చాలు. ఆ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడంతా తగ్గి ఆకులు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకొచ్చి పిల్లలు నిద్రపోయేటప్పుడు తలపైన మాడు మీద ఒకటి అండ్ పొట్ట పైన వెనక నడ్డీపు వైపుకు పని ఒకటి పెట్టాము అంటే పిల్లలు చాలా హాయిగా ప్రశాంతంగా అయితే నిద్రపోతారు. ఇదైతే మా అమ్మకి వాళ్ళ అమ్మ చెప్పిందంట. నాకు పాపకు బాగా కోల్డ్ అయింది, అస్సలు నిద్రపోవట్లేదు, ముక్కులు బిగుసుకున్నాయి, ఎన్ని మెడిసిన్ వాడినా తగ్గట్లేదు అని చెప్పి మా అమ్మ అయితే ఇలా ఒకసారి ట్రై చేయమని చెప్పింది. చేశాను, చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. మీకు ఇంకా ఏమన్నా మోర్ఫుల్ వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంక మన ఛానల్ అయితే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ బాయ్.